14వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. మరొకసారి అందరు కూడా చెప్పండి, దేవుని రాజ్యము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఏంటి? దేవుని యొక్క రాజ్యము. అమ్మ వింటున్నారా? దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదంటే తిని త్రాగుట కొరకు కాదు. దేవుని రాజ్యం అనగా తినడము, త్రాగటము, సంతోషించడము, సుఖించడము కాదు. దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఇది దేవుని యొక్క రాజ్యము. దేవుని రాజ్యం అంటే ఏంటండి అంటే దేవుని యొక్క రాజ్యము నీతి కలిగినది, సమాధానము కలిగినది, పరిశుద్ధాత్మయందలి ఆనందము కలిగినది. నీతి సమాధానం అనండి ఒకసారి, మరొకసారి చెప్పండి. నీతి సమాధానం. మనకెవరి వలన నీతి కలుగుచున్నది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వలన ఏమి కలుగుతుంది? నీతి కలుగుచున్నది. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి కలువరి శిలువలో రక్తమును కార్చి నీ పాపములన్నింటిని పరిహరించి నిన్ను శుద్ధి చేసి నీకేమనుగ్రహించాడు? నీతిని అనుగ్రహించాడు. చెప్పండమ్మా, దేన్ని అనుగ్రహించాడు? నీతిని అనుగ్రహించాడు. ఎవరు అనుగ్రహించారు? యేసు ప్రభువు అనుగ్రహించాడు. దేనిని అనుగ్రహించాడు? నీతిని అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. మనకేమి కలిగింది? నీతి కలిగింది. నీతి కలిగింది. తర్వాత నీతి యేసు ప్రభు ద్వారా కలిగింది. మరొకటి ఏం కలిగింది? సమాధానం. పోయిన వారం మూల వాక్యం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో చెప్పండి సమాధానము కలిగి ఉంది. ఎంత రెఫరెన్స్ ఎంతది? రోమా 5:1 చదవమ్మాయి. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానమును కలిగి ఉందము. ఎవరితో సమాధానం కావాలి మనకు? చెప్పండి. దేవునితో. ఎందుకంటే పాపము చేసిన వాడికి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రత. ఎవరి మీదికి వస్తుంది? పాపము చేసే వారి మీదికి. లోతు ఉన్న దేశము సొదొమ పట్టణము. ఆ సొదొమ పట్టణం మీదికి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఎందుకు వచ్చింది? వారు పాపము చేసేవారు కాబట్టి. సొదొమ పట్టణం మీదికి దేవుని యొక్క ఉగ్రత వచ్చినట్లుగానే
ఈరోజు పాపము చేసే బిడ్డల మీదికి, పాపములో బ్రతుకుచున్న వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కాబట్టి దేవుని ఉగ్రత నీ మీదికి రాకూడదు. నీ పాపము శుద్ధీకరించి నీ మనస్సు తెల్లని మనస్సుగా, నీ మనస్సు హిమము కంటే తెల్లగా మార్చబడాలంటే నువ్వెవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకు రావాలి అంటే యేసు ప్రభు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. యేసు ప్రభు రక్తము నీ పాపమును పరిహరిస్తుంది. కాబట్టి నీ పాపమంతా యేసు ప్రభు సిలువలో అనుభవించాడు. కాబట్టి మన మీద ఉన్నటువంటి ముండ్ల కిరీటం, గత వారం చెప్పుకున్నాం, ముండ్ల కిరీటం మన తలల మీద ఉన్నది ఈరోజు. ఎందుకు ఆ ముండ్ల కిరీటం అంటే శాపగ్రస్తమైనటువంటి జీవితం. మన తలలో ఎప్పుడు కూడా మనోవిచారములు కలుగుతూ ఉన్నాయి. మన తల ఎప్పుడు కూడా డిప్రెషన్కు, స్ట్రెస్కు లోనై ఉంటుంది. మన తలలో ఎప్పుడు ఆందోళన, మనకు సమాధానము లేనటువంటి బ్రతుకు, నెమ్మది లేనటువంటి బ్రతుకు, శాంతి లేనటువంటి బ్రతుకు. మన తలంతా కూడా భారముతో నింపబడుతుంది. ఆ భారము, ఆ స్ట్రెస్, ఆ డిప్రెషన్ అంతటిని కూడా యేసు ప్రభు సిలువలో ముండ్ల కిరీటం పెట్టుకొని భరించాడు. ఆ మన తలలో ఉన్న భారమంతటిని యేసు ప్రభు అనుభవించాడు. కాబట్టి యేసు ప్రభువును నువ్వు ఆశ్రయించినప్పుడు నీకు కలగాల్సింది శాంతి. యేసు ప్రభువును నీవు ఆశ్రయించినప్పుడు నీలో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణం అవ్వాలి. కానీ ఇప్పుడు ఏం పరిపూర్ణం అవుతుందంటే దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీద పనిచేస్తుంది. దేవుని యొక్క ఉగ్రత పాపుల మీదకి వస్తుంది కదా. మనకు కూడా పాపం ఉంటే మన మీదికి కూడా దేవుని ఉగ్రత వస్తుంది. కాబట్టి మన పాపము శుద్ధి చేయబడాలి. మన పాపము శుద్ధి చేయబడాలంటే యేసు రక్తములో మన పాపములను మనము కడుక్కోవాలి. యేసు రక్తములో మన పాపమును మనము కడుక్కున్నప్పుడు దేవుని నుంచి వచ్చే ఉగ్రత మన మీదికి రాకుండా కడగబడిన వారి మీదికి దేవుని ప్రేమ దిగి వస్తుంది. చెప్పండి ఒకసారి. ఎవరి మీదికి? కడగబడిన వారి మీదికి. యేసు రక్తములో కడగబడిన వారి మీదికి దేవుని కృప, దేవుని కనికరము, దేవుని ప్రేమ మనలోనికి దిగి వస్తుంది. కాబట్టి ఈరోజు మన మీదికి దేవుని ప్రేమ రావటం లేదు. కారణం ఏంటంటే యేసు రక్తము ద్వారా మనము కడగబడటము లేదు. యేసు రక్తము ద్వారా మనము కడగబడాలి. యేసు రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడాలి. యేసు ప్రభు రక్తం మనల్ని శుద్ధి చేసేటట్టు మన వస్త్రములను మనము ఉతుకుకోవాలి. మన వస్త్రములను మనం ఉతుకుకోవాలి. ప్రభు దేవుడు మనతో సంధి చేసి మాట్లాడే ఒక సందర్భము యెషయా గ్రంథములో మనకు కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథము ఒకసారి తీయండి. ప్రభువు మనతో సంధి చేసి మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, యెషయా గ్రంథము
మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి, రండి, మన వివాదము తీర్చుకొందము. రండి, మన వివాదమును తీర్చుకుందాము. పాపుల మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఇప్పుడు నీ ఇంటి మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క ఉగ్రత. పాపం వలన వచ్చు జీతము మరణం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశం మీదకి ఏమొచ్చింది? సంహార దూత. అంటే సంహార దూత అంటే ఏంటి? సంహరించే దూత, అంటే చంపివేసే దూత, మరణ దూత. ఎవరి మీదకి వచ్చింది? ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు ఐగుప్తు దేశం మీదకి వచ్చింది. ఏమొచ్చింది? మరణ దూత. ఏ దేశం మీదకి వచ్చింది? ఆ దూత యొక్క మేఘము, అది మేఘము వలె వస్తుందట. ఆ దూత నీడ ఏ ఇంటి మీద పడిందో ఆ ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారులందరూ చచ్చిపోయారు. వాడు ఇశ్రాయేలీయుడే కావచ్చు, ఐగుప్తుడే కావచ్చు. కానీ ఒక్కరు మాత్రంకి, కొందరికి మాత్రం ఏమీ కాలేదు. ఎవరికి ఏం కాకుంటున్నదంటే, గొర్రె పిల్ల రక్తమును వధించి ఆ రక్తమును హిస్సోపుతో ద్వార బంధకములకు పెట్టుకున్నారు. ఆ ద్వారానికి పూసుకున్నారు. దేనిని? ఆ రక్తమును. గొర్రె పిల్ల యొక్క, చెప్పండి, ఏ రక్తము? గొర్రె పిల్ల రక్తము. ఏ ఇంటి గుమ్మానికైతే గొర్రె పిల్ల రక్తం ఉందో ఆ ఇంటి మీదికి మరణ దూత వచ్చినప్పటికీ ఆ ఇంటిలో ఎవ్వరూ చచ్చిపోలేదు. ఆ ఇంటి వారు బ్రతికిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, యేసు రక్తము నీ ఇంటి గుమ్మములకుంటే మరణదూత నీ ఇంటి మీదికి వచ్చినప్పటికీ నీ ఇంటి మీదికి ఏమి రాదు. నీ ఇంటిలో ఎటువంటి దేవుని యొక్క ఉగ్రత నీ ఇంటిలోనికి ప్రవేశించదు. కాబట్టి గొర్రె పిల్ల రక్తము ద్వారా మనం విమోచించబడాలి. ఆ గొర్రె పిల్ల ఎవరు? చెప్పండి, చెప్పండమ్మా. యేసుక్రీస్తు ద్వారా. మరి ఈ నామమున తప్ప మరి ఏ నామమునను మనకు రక్షణ కలుగదు. యేసు అనే నామముతోనే మనకు రక్షణ కలుగుతుంది. నీ ఇంటి మీదికి దేవుని యొక్క కోపము రాకూడదంటే నువ్వు యేసు ప్రభువును ఆశ్రయించాలి. అందుకే ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. యేసు ప్రభువును నువ్వు ఆశ్రయించాలి. ఎంతమంది మీ అనుదిన జీవితంలో యేసు ప్రభువును ఆశ్రయిస్తున్నారు అని గనుక నేనంటే అందరూ చేతులు ఎత్తుతారు. యేసు ప్రభువును మీరు ఆశ్రయిస్తున్నారా అని అంటే ఆశ్రయిస్తున్నామని మీరందరూ చేతులు ఎత్తుతారు. ఇక్కడే వచ్చింది మన పొరపాటు. ఇక్కడే వచ్చింది మనకు ప్రాబ్లం. అంత ఇక్కడే. మేము యేసు ప్రభువును ఆశ్రయిస్తున్నామంటే యేసు ప్రభు దేవుడు, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం అన్నంత మాత్రాన నువ్వు యేసు ప్రభువును ఆశ్రయించినట్టు కాదు. యేసు ప్రభువును ఆశ్రయించుట అంటే యేసు ప్రభువుతో కలిసి జీవించుట. యేసు ప్రభువుతో నీవు సహవాసము చేయుట. యేసు ప్రభు ఎలాగున నడుచుకున్నాడో నీవును అలాగు నడుచుకున్న బద్ధుడవై ఉన్నావు. యేసు ప్రభువును కలిగి ఉండుట. కలిగి ఉన్నావు యేసు ప్రభువును?
కలిగి ఉన్నామయ్య గారు, కలిగి ఉన్నావా? ఎప్పుడు ప్రార్థన చేశావు? ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేశావు? ఈరోజు ప్రభు ఏ విషయం ద్వారా నీతో మాట్లాడాడు? ఏ వాక్యము ద్వారా నీతో మాట్లాడాడు? నీ మెడిటేషన్ ఏంటి? నీ ధ్యానం ఏంటి అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఏమవుతుంది? తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. విచిత్రం. యేసు ప్రభువును మేము ఎరిగి ఉన్నాము, యేసు ప్రభువును మేము ఆశ్రయిస్తున్నాం, యేసు ప్రభువును మేము నమ్ముకున్నాం, యేసు ప్రభు ద్వారా మేము బాప్తిజం పొందుకున్నాం. అవునా? అయితే యేసు ప్రభులాగా నీవు ఉన్నావా? యేసు ప్రభువుతో నువ్వు సహవాసం చేస్తున్నావా? అయితే నీ ప్రార్థన ఏంటి? నీ దర్శనం ఏమిటి? నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? యేసు ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ఉదయమున లేచి ప్రార్థన చేస్తున్నావా అంటే ఉండదు. ప్రతి శనివారం మందిరానికి వస్తున్నావా అంటే ఉండదు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావా అంటే ఉండదు. దశమ భాగం తీస్తున్నావా అంటే ఉండదు. ఇతరులను ప్రేమిస్తున్నావా అంటే ఉండదు. ఇతరులతో సమాధానం కలిగి ఉన్నావా అంటే ఉండదు. ఇవేమీ ఉండవు. కానీ నోటితో ఏం చెప్తాం చెప్పండి? మేము యేసు ప్రభువుని ఆశ్రయిస్తున్నాము. ఖబర్దార్, దేవుని కోపం మీ ఇంటి మీదకి వస్తుంది. దేవునితో మనకు కావలసింది సమాధానం. దేవుడు మనల్ని ప్రేమించాలనుకుంటున్నాడు. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. మీరు రండి, నా దగ్గర రండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. రండి, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి కావచ్చు, నేను మిమ్మల్ని శుద్ధి చేసి తెల్లని కాగితములా నీ జీవితాన్ని మరలా మారుస్తాను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు, చెప్పండి గట్టిగా, నిన్ను నూతన సృష్టిగా నేను మారుస్తాను. ఎలా మారుస్తారు? నూతన సృష్టిగా నేను నిన్ను మారుస్తాను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. అవి హిమము వలె తెల్లబడిపోతాయి. ఇది దేవుడు చెప్తున్నాడు. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. నిన్ను శుద్ధి చేస్తాడు. యేసు ప్రభువు యొక్క రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది. ఎలాంటి శుద్ధి అంటే తెల్లగా నిన్ను మారుస్తుంది, పరిశుద్ధునిగా నిన్ను మారుస్తుంది, నిష్కలంకునిగా నిన్ను మారుస్తుంది, కల్మషము లేనివాడిగా నిన్ను మారుస్తుంది. ప్రార్థన చేశావా? ఈరోజు ప్రార్థన చేశావా? నువ్వు యేసు ప్రభువా నన్ను కడుగు అని ప్రార్థన చేశావా? చెయ్యం. మనము చేసే ప్రార్థన, నాకు మంచి జరగాలి, నేను ఇలాగుండాలి, నేను అలాగుండాలి, నా అవసరతలు. ఎప్పుడైనా ప్రభువా నన్ను శుద్ధునిగా చేయుము, ప్రభువా నన్ను శుద్ధీకరించుము. ఈ ప్రార్థన ఎప్పుడు చేయాలి? రోజు నీ వ్యక్తిగత ప్రార్థన జీవితములో యేసయ్య శిలువ రక్తము చేత నువ్వు కడగబడుతూ ఉండాలి. నువ్వు కడగబడుతున్నావా? నువ్వు శుద్ధి చేసుకుంటున్నావా?
నీ మనస్సుకు అంటినటువంటి కల్మషమును నువ్వు శుద్ధి చేసుకుంటున్నావా? ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యము నీ కంటకుండా నీవు శుద్ధి చేసుకుంటున్నావా? ఇది ఎప్పుడు చేయాలి ఈ ప్రార్థన? ఒకరోజు చేసే ప్రార్థన కాదు, బాప్తిసం పొందుకున్నప్పుడు చేసే ప్రార్థన కాదు. లూకా 9:23, లూకా 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. చూస్తున్నారండి, మీరు నన్ను వెంబడిస్తున్నారు అని అనుకుంటున్నారు, మీరు నన్ను వెంబడిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ ప్రభువు కండిషన్స్ చెబుతున్నాడు. ప్రభువు కండిషన్స్ చెప్తున్నాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏ దినం అండి? నెలకొక్కసారి, మొదటి ఆదివారం, మూడవ ఆదివారం కాదు 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 చెప్పండి చెప్పండి చెప్పండి. ప్రతిదినం. ఈరోజు నీవు సిలువను ఎత్తుకున్నావా? ఈరోజు నీవు సిలువను హత్తుకున్నావా? ఈరోజు నీవు సిలువ దర్శనమును చూసావా? ఈరోజు యేసు రక్తము ద్వారా నీవు కడగబడ్డావా? ప్రభా, నన్ను శుద్ధి చేయండి, నేను సిలువనెత్తుకొని నడవాలి. మీలో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువనెత్తుకొనని వాడు ప్రభువును వెంబడిస్తున్నట్టు కాదు. నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావు అంటే నువ్వు సిలువను ఎత్తుకోవాలి. ఎప్పుడు ఎత్తుకోవాలి? ప్రతి దినము. చెప్పండి, ప్రతి దినము నీవు సిలువను ఎత్తుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా నీకు దేవునితో సమాధానము, కనెక్షన్, దేవునితో నీకు సమాధానము కలిగి ఉండాలి. దేవునితో నువ్వు కనెక్షన్ను కలిగి ఉండాలి. యేసు ప్రభువా, నన్ను శుద్ధి చేయి, నన్ను శుద్ధి చేయి. ఏదైనా మాలిన్యము నన్ను అంటిందేమో, పొరబడి నేను ఏదైనా మాట్లాడానేమో, తొందరపడుతున్నానేమో, నా కన్నులు తెరవండి, నా కన్నులు తెరవండి, నా కన్నులు తెరవండి. నా మార్గము నాకు చక్కగానే కనబడుతుందేమో, నా మార్గము నాకు చక్కగా కనబడుతుందేమో. ఈరోజు చాలామందికి తమ మార్గాలు ఎలా కనబడుతున్నాయి? చక్కగా కనబడుతున్నాయి. ఒకని మార్గము వానికి మంచిగానే చక్కగానే కనబడును, తుదకది ఎక్కడికి దారి తీస్తుంది? నువ్వు మంచిదానివని నువ్వు అనుకుంటున్నావు. యేసు ప్రభువుని అడగాలి, యేసయ్యా నేను మంచోడినేనా? యేసు ప్రభువా, నేను నీకు ఇష్టడిగా మారుతున్నానా? యేసు ప్రభువా, నేను నిన్ను బాధ పెడుతున్నానా? యేసు ప్రభువా, నీకు అసహ్యమైన కార్యాలను నేనేమైనా చేస్తున్నానా ప్రభువా? నాకు తెలుపండి. దావీదు భక్తుడు ప్రార్థించాడు, నీ ముఖములో నా రహస్య పాపములు మాకు కనబడుచున్నవి. ఎక్కడుందా మాట చూడండి. దేవా, నీ ముఖములో చదువు. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూస్తున్నారమ్మా? 90 కీర్తన 98 8వ చరణం, 90వ కీర్తన 8వ వచనం, 8వ చరణం.
చదవమ్మాయి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. చూసారా, నా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. చాలు. ఎవరు ఉగ్రతను భరించారు చెప్పండి? దేవుని ఉగ్రత. మీ తలల మీద చేయి పెట్టుకొని చెప్పండి, దేవుని ఉగ్రత నన్ను దాటిపోవును గాక, దేవుని ప్రేమ నాలో నింపబడును గాక. చెప్పండి ఇప్పుడు మరలా మీరు. మర్చిపోయారు చూసారా? చిన్న మాట మర్చిపోయారు చూడండి. దేవుని ఉగ్రత నన్ను దాటిపోవాలి, దేవుని ప్రేమ నాలో నిలవాలి. చెప్పండి మరొకసారి. ఆమేన్. దేవా, మేము నీ ఉగ్రతను భరిస్తున్నాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, రండి, ఉగ్రతను భరించకండి, కమ్ ఆన్ టు మీ, నా దగ్గర రండి, మన వివాదమును తీర్చుకుందాం. మన వివాదం పోవాలి, మనకు సమాధానము రావాలి. మీ పాపాలు ఎర్రగా ఉన్నాయి కాబట్టి, మీ పాపమును కలిగిన వారు కాబట్టి నా ఉగ్రత మీ మీదకి వస్తుంది, నా ఉగ్రత మిమ్మల్ని దహిస్తుంది, నా కోపం మీ మీద రగులుకుంటుంది. రండి, మన వివాదాన్ని తీర్చుకుందాం. రండి, మన వివాదాన్ని తీర్చుకుందాం. దేవునితోనట మనకొక వివాదం ఉన్నదట. ఆ వివాదాన్ని తీర్చేసుకోవాలి. దేవునితో మనకున్నటువంటి వివాదాన్ని తీర్చేసుకుందాం గాక. ఈ పక్క వారికి సెకండ్ చెప్పు, తట్టి చెప్పండి, దేవునితో నీకున్న వివాదాన్ని తీర్చేసుకో. దేవునితో నీకున్న వివాదాన్ని తీర్చేసుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. మన వివాదాన్ని మనము తీర్చేసుకోవాలి. దేవునితో మనకున్నటువంటి వివాదాన్ని మనము తీర్చేసుకోవాలి. రండి, మన వివాదమును తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల. అద్భుతమైన మాట అండి. మీరు ఒకవేళ సమ్మతించి నా మాట విని మన వివాదమును తీర్చేసుకొని నాతో గనుక మీరు సమాధానము కలిగి ఉంటే మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుడికి స్తోత్రం. ఏ పదార్థాలు? మంచి పదార్థాలు. చెప్పండి. ఈరోజు మన ఇళ్ళల్లో మన జీవితంలో మంచి పదార్థాలు లేవు. మన బ్రతుకులో మంచి పదార్థాలు లేవు. మన బ్రతుకుల్లో ఏ పదార్థాలు ఉన్నాయి అంటే కయీను శాపము యొక్క పదార్థాలు మన బ్రతుకులో ఉన్నాయి. కయీను యొక్క శాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. అంటే కయీను శాపాలంటే మీ అందరికీ తెలుసు. కావాలనే మరీ చెప్తున్నాను. చదువు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు. సోదరా, దేవునితో నీకు వివాదం ఉంటే నీవు నేలను సేద్యపరిస్తే ఆ నేల తన సారాన్ని నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. దేవుని ఉగ్రత నీ ఇంటిలో ఉంటే నువ్వు ఎలాగుంటావు? భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరిగా ఉంటావు. ఈరోజు మన పదార్థాలు ఎలాగున్నాయంటే దిగులు పడే పదార్థం, దేశ దిమ్మరిగా ఉన్నాం మనం ఇక్కడ. కానీ దేవునితో మనకున్న వివాదాన్ని తీర్చేసుకుంటే భూమి యొక్క మంచి పదార్థాలను మనం అనుభవించబోతున్నాం. అది ఆశీర్వాదం. ఎప్పుడైతే అబ్రహాము
తను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా అబ్రహాము భార్య గర్భము తెరవబడలేదు, గొడ్రాలుగా మార్చబడింది. పిల్లలు కనని గర్భమట. అబ్రహాము భార్య యొక్క గర్భము పిల్లలు కనని గర్భం. ఆ గర్భం ముడుచుకుపోయింది, ఆ గర్భం శాపగ్రస్తమైపోయింది, గొడ్రాలుగా మార్చబడింది. గొడ్డుతనం. దేవుడు దీవించినప్పుడు ఏం చెప్తాడంటే, నీ పశువులలో కూడా గొడ్డుది ఉండదట. ఎక్కడండి? నీ పశువులలో కూడా గొడ్డుతనం ఉండదు. ప్రభు చెప్పాడు. ఇప్పుడు మన పిల్లల్లో ఉంటారా గొడ్డుతనం? మన కుటుంబంలో ఉంటారా గొడ్డుతనం? నీ పశువుల్లో కూడా గొడ్డుతనం ఉండదు. బ్లెస్సింగ్, ఆశీర్వాదము నీ జీవితాన్ని అసలు పరిమళింపజేస్తుంది. రండి మన వివాదాన్ని తీర్చేసుకుందాం. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు. నువ్వు భూమి మీద ఎంతమందికి ఈరోజు సంఘములో దిగులు పడుతున్నారు? కారణం ఏంటో తెలుసా? దేవునితో మీ వివాదాన్ని తీర్చేసుకోండి. దేవునితో మీరు సమాధాన పడుదురుగాక. లేకపోతే మీ ఇంట్లో ఏముంటుంది, నీ బ్రతుకులో ఏముంటుంది? దిగులు. నీ జీవితంలో ఏముంటుంది? దిగులు. పాపిష్టి జీవితం, శాపగ్రస్తమైనటువంటి జీవితం. వివాదాన్ని తీర్చేసుకోవాలి. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందునను. చాలు. ఈ లోకములో దేశదిమ్మరిగా ఉంటావు, దిగులు పడుతూ ఉంటావు. నీ హృదయములో, నీ జీవితంలో ఎటువంటి సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు. కానీ దేవునితో నీకున్న వివాదాన్ని తీర్చుకో. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. నువ్వెవరివైనా సరే నిన్ను నేను శుద్ధి చేస్తాను. ఎంత ఘోర పాపివైనా సరే నేను నిన్ను శుద్ధి చేసి నిన్ను నిలబెట్టుకుంటాను. నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను శుద్ధి చేసి నేను నిన్ను నిలబెట్టుకుంటాను అని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు సంఘములో ఎంతమంది దిగులు పడుతున్నారో నాకు తెలియదు, ఎంతమంది దేశదిమ్మరులుగా ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది ఆశీర్వాదం లేకుంటున్నారో నాకు తెలియదు. మీరు ఆశీర్వదించబడాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు దేవునితో నువ్వు వివాదం తీర్చుకోవాలి. నిన్ను నేను తెల్లగా మారుస్తాను ప్రభు చెబుతున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్నా కూడా ఈ శోధనలు, ఈ సమస్యలు ఏంటి మాకు? ఆ వివాదాన్ని తీర్చుకో. ఆ శాపగ్రస్తమైన జీవితం నీ బ్రతుకులో నుండి వెళ్ళిపోవును గాక. 19 యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, ఈ రోజు గనుక మీరు దేవుని మాటను విన్నట్లయితే, ఈ రోజు మీరు సమ్మతించినట్లయితే, ఈ రోజు నేను చెబుతున్న ఈ వాక్యానికి మీరు లోబడినట్లయితే, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఏం కావాలి మీకు? భూమి యొక్క చేతుల తల మీద పెట్టుకోండి. దేవా చెప్పండి, ఏం కావాలో చెప్పండి. వద్దా? నాకు భూమి యొక్క ఏ పదార్థాలు కావాలి? నాకు కావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు సమ్మతింపక, 20వ వచనం చూడండి, సమ్మతింపక తిరగబడిన ఎడల
నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. మీరు ఖడ్గము పాలగుతారు. అంటే ఆ ఖడ్గం మీ మీదకి వచ్చేస్తుంది, దేవుని శాపం మీ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు కుమారునితో సహవాసం గలవారమైతే ఏ శాపము మనల్ని ఏలుబడి చెయ్యదు. మనకెవరితో సహవాసం కావాలి? కుమారుడైన యేసుక్రీస్తుతో. చెప్పండి, యేసుక్రీస్తుతో మనకు సహవాసము కావాలి. ఈ దిగులంతా పోవాలంటే యేసు ప్రభులాగా మనము తయారవ్వాలి. మొదటి యోహాను తెలుసు కదా మీకు, చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను కాదు బేట, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. నేను దేవుని తెలుసుకున్నాను అయ్య గారు, నేను దేవుని తెలుసుకున్నాను. మేము బాప్తిజం పొందుకున్నాం, తాతల కాలము నుండి మేము క్రైస్తవులం, మేము చర్చిలో సీనియర్లం, కానీ ఆశీర్వాదంలో మాత్రం కాదు. ఆశీర్వాదంలో ఏ రకమైన సీనియారిటీ ఉండదు. ఎందుకంటే నీ ఆశీర్వాదం నీ నోటితో నువ్వు ఎప్పుడు పోగొట్టుకుంటావు. ఎప్పుడు పోగొట్టుకుంటావు? నీ నోటితోనే పోగొట్టుకుంటావు, తెలుసా? ఎందుకు? నీ నోటితోనే నీ ఆశీర్వాదం అనేది ఏమవుతుంది? పోతుంది. ఎందుకంటే నీ నోరు అదుపులో ఉండదు. నువ్వు అన్నీ చేస్తావు, చర్చిలో సీనియర్ అన్నీ చేస్తావు, కానీ నీ నోరు నీ ఆశీర్వాదాన్ని తీసేస్తుంది. నీ నోరు, చెప్పండి, దేవా నా నోరును పవిత్రపరచండి. నోరు మీరు చేసుకొని చెప్పండి, చెప్పండి. రిపీట్ అగైన్, గట్టిగా చెప్పండి మరొకసారి. చాలు. యెషయా పెదవులకు బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని తీసుకెళ్ళి తగిలింది, పెదవులకు తాకింది. మన పెదవులు దహించబడి పవిత్రపరచబడునుగాక. మేము ప్రభువును కలిగి ఉన్నామని చెప్తారు, కానీ ప్రభువు మాట్లాడినట్టు మాట్లాడరు. ప్రభు రియాక్షన్స్ వీరిలో కనబడవు. కేర్ఫుల్. నీ ఆశీర్వాదము నీ నోటితో వెళ్ళగొట్టబడుతుంది. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొను వాడమై ఉందుముగాక. ఆయన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమిస్తే సిలువను మోయాలి. ప్రేమిస్తే ప్రతి దినము ప్రార్థన చేసేవాడై ఉండాలి. ఎవడైనానో నన్ను వెంబడింప గోరిన యెడల వాడు తన్ను తాను నిన్ను నీవు ఎప్పుడైనా ఉపేక్షించుకున్నావా? చెప్తున్నాను, ఈరోజు ఆశీర్వాదం కావాలనుకున్న వారి చేతులు ఎత్తండి. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నడవండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీ పశువుల్లో కూడా గొడ్డుతనం ఉండదు. నీ పశువుల్లో, నీ గొర్రె మేకల్లో గొడ్డుతనం ఉండదు. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. మొన్న నేను ఒక లెక్కలేసి మీకు చెప్తే మీరు అనుకుంటారు కావచ్చు, అయ్యగారికి ఎన్ని డబ్బులో అనుకుంటారు కావచ్చు. మొన్న అన్ని లెక్కలు పెడితే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా? నోటికి వచ్చి ఆ ఫిగర్ చూసుకుంటే గుండె తక్కుపోయింది. ఏంద్రా డబ్బులు ఇట్లా వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి, ఇట్లా వస్తున్నాయి, ఇట్లా ఖర్చు పెడుతున్నావు, ఇట్లా వస్తున్నాయి, ఇట్లా ఖర్చు పెడుతున్నావు. 76,000 ఖర్చు పెట్టావు. తరుణ్ అంతేనా?
సాక్ష్యం ఉన్నాడు కదా తమ్ముడు. ఈ జేబులోకి వెళ్ళే ఇచ్చాను, ఎట్టిచ్చానో కూడా తెలియదు బిడ్డలారా. అమ్మగారు సైతం ఆశ్చర్యపోయింది, ఎక్కడి ఇట్లా అసలు ఏమీ లేవు, నేను వస్త్రాలు కూడా కొనుక్కోలేదు, కానీ దేవుని సేవలో డబ్బులు అట్లాగున ఖర్చు పెడుతున్నాను. దేవుని బిడ్డలారా, మొన్న సెప్టెంబర్ 22కి 24th మనం 38th యానివర్సరీ చేసాం కదా, డబ్బులు లేవు. నేను అన్నాను, అమ్మగారు చికెన్ తెచ్చి మీకు ఇస్తా, సామాన్ తెచ్చి మీకు ఇస్తా, ఏ వంట మనిషిని నేను చెప్పను పెట్టను, వాడికి 1000-1500 ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు లేవు, మీరే చెయ్యండి అని అమ్మగారికి తరుణ్కి అప్పగించేశా. మీరేం చేస్తారో నాకు తెలియదు, డబ్బులు లేవు. మరి డబ్బులు లేనోడు ఇన్నెట్లా ఖర్చు పెట్టిండు, విచిత్రమైన విషయం. పాపం అమ్మగారే పొద్దున్న లేచి కష్టపడి వంట చేశారు. ఎంతమంది సహకరించారో నాకు తెలియదు, కొంతమంది అయితే కనబడ్డారు నాకు, నేను చూడని వారు ఎవరైనా ఉన్నారేమో తెలియదు. అమ్మగారితో అందరూ కూడా సంతృప్తిగా భోజనం చేసినాక ఇంకా 2 బకెట్లు ఏమో మిగిలిపోయిందట. దేవుడికి స్తోత్రం, దేవుడు దీవించేశాడు. మీరు ఇచ్చిన డబ్బులన్నీ మీకే ఇచ్చాను తెలుసా, మీరే తినిపోయిండ్లు. తర్వాత మీరు ఎవరు కూడా నాకు అందరు డబ్బులు ఇవ్వలేదు, దేవుడికి అందరు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఇచ్చిన డబ్బులు మీకే ఇచ్చాను, నేనేం ఉంచుకోలేదు. మీరు ఇచ్చిన డబ్బులు మీకే ఇచ్చాను, నేనేం ఉంచుకోలేదు. దేవుని బిడ్డలారా, మెయింటెనెన్స్ అలాగున పెడుతున్నా, దేవుడి అలాగున ఇస్తున్నాడు. చిన్న మిక్సర్ కావాలని రెడీగా పెట్టుకున్నాము, ఆర్డర్ చేసాము, అది రావాలి. ఇంత బ్లెస్సింగ్ను నేను అనుభవిస్తున్నాను, ఇంత బ్లెస్సింగ్ నేను అనుభవిస్తున్నాను. ఎలాగొస్తుంది నాకు ఈ ఆశీర్వాదం? మొన్న ఎంతమంది ఇచ్చారు కానుక మీకు తెలుసు, మీరు ఎంత ఇచ్చారు మీకు తెలుసు, కానీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి. కేర్ఫుల్. దీవించబడిన వాడి జీవితం పరిమళిస్తుంది, దానికి నేనే సాక్ష్యం, నా ఇల్లే సాక్ష్యం. నిన్నటి దినాన కూడా ఒక కార్యక్రమం చేసి అందరికీ భోజనాలు పెట్టాం, అది మనమే భరించామన్నమాట. ఇంకో బ్రదర్ ఉన్నప్పటికీ దాని ఖర్చు మనం భరించాం, కానీ ప్రభువే సహాయం చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిన్న ఎర్లీ మార్నింగ్ నిన్న ఉదయకాలం మన చర్చిలో ఒక ప్రోగ్రాం జరిగింది. సుమారు 50-60 మంది భోజనం చేశారు. అందరికీ నాన్ వెజ్ పెట్టి భోజనం పెట్టాల్సి వచ్చింది. దేవుడు దీవించాడు. ఆయన ఏది నేను అనుకున్నాను, ఆ బ్రదర్ నన్ను అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఎట్లా పాస్టర్ గారు ఎట్లా అండి అని అంటున్నాడు. నేను ఇస్తానంటే, బ్రదర్ మీరు ఇవ్వకండి, మేమే చేస్తాం అని చెప్పాను. శుక్రవారం వరకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. శుక్రవారం రాత్రి మీకు విచిత్రమైన సంఘటన చెప్పమంటారా? దేవుని బిడ్డలారా, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీరు పోండి. నా జీవితంలో జరిగిందే చెప్తాను. శుక్రవారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ అవుతుంటే రేపు కార్యక్రమం ఉందని చెప్పాను. చెప్పిన తర్వాత ప్రార్థన చేశాము, రేపటి దినం కోసం ప్రార్థన చేసి, మొన్ననే నా ప్యాంట్లు డబ్బులు అన్నీ తీసి అన్నిటి కట్టేసి ఇక 0 బ్యాలెన్స్తో నా ప్యాంట్లు ఉన్నాయి. ఏం లేవు నా ప్యాంట్ జేబుల్లో, అన్ని తరుణ్ తీసి ఎతికి అన్ని బిల్స్ కట్టేశాను. ప్రార్థన అయిపోయినాక ఒక ఆవిడ వచ్చి 500 రూపాయలు కానుకిచ్చింది. తీసుకొని
మీ అందరికీ టాటా చెప్పి ఆల్నైట్ ఫెయిర్ లోపలికి వెళ్ళిపోయాను. ఈ 500 రూపాయలు ఇప్పుడు ఏడబెట్టుకోవాలి? ఈ జేబులో పెట్టుకుంటే జేబులో ఇంకొన్ని డబ్బులు కనబడుతున్నాయి చేతికి దాకా. ఏంటి ఇవి అని తీస్తే అందులో ఒక 1000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఎంత అయినాయి? అరే ఇట్రారా అని 1500 ఆయనకి ఇచ్చేసిన. రేపు పొద్దున మళ్ళీ ఇస్తా అని చెప్పిన. దేవుని బిడ్డలారా, నిన్న కార్యక్రమానికి సుమారు 3100 రూపాయలు పెట్టి కార్యక్రమాన్ని జరిగించింది. ప్రైజ్ గాడ్. ఏమీ లేని సందర్భంలో ఆశీర్వాదం అనేది అనుభవిస్తే తెలుస్తుంది. మీరు భూమి యొక్క చెప్పండి అమ్మా, అనుభవిస్తే తెలుస్తుంది. ఒకరోజు నాతో ఉండండి, తెలుస్తుంది. ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువు కార్యము చేయువాడు. ఈ బైబిల్ ఎప్పుడు కూడా తప్పు కాదు. ఆయన తన పిల్లలను హెచ్చించువాడు. అది ఎప్పుడు తప్పు చెప్పదు. ఎందుకంటే మనం ఆపరేట్ చేయబడేది ఈ లోక రాజ్యమును బట్టి కాదు, పరలోక రాజ్యం. ఆ రాజ్యము నుండి మనకు కలుగుతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రాజ్యము నుండి మనకు ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. అయితే మీ పదార్థాలు ఎట్లా పోతాయి? నోటి ద్వారా. మీ నోరు జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. మీ నోరు ఎలాగుండాలి చెప్పండి? జాగ్రత్త. మొదటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. నోటికి మాత్రం కళ్ళెం ఉండదు గాని తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని నేను ఎంత సీనియరో తెలుసా? నేను ఎటువంటి చీరలు కట్టుకుంటానో తెలుసా? చర్చిలో నేను ఎంత తెల్లటి వస్త్రాలు వేసుకుంటానో తెలుసా? అందరు వేసుకునే తెలుపు వేరు, నేను వేసుకునే తెలుపు వేరు తెలుసా? నేను ఎంత భక్తున్నో తెలుసా? నేను ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా? అని భక్తి గలవాడనని చెప్పుకునేవారలారా, నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకోకపోతే, నీ నోరు మంచిది కాకపోతే నువ్వెప్పుడు ఆశీర్వాదాన్ని చూడలేవు. మీ నోరు మంచిది అవునుగాక. స్తోత్రం చెప్పండి. మీ నోరు, మరొకసారి చెప్పండి, మీ నోరు. ఆమేన్. మీ నోరు ఇతరులను నిందించే నోరుగా ఉండకూడదు. మీ నోరు సంఘాన్ని దూషించే నోరుగా ఉండొద్దు. అది శాపం మీ ఇంటికి. నువ్వు ఒకసారి దైవజనుని దూషించి చూడు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి. మీకు అంతగా ఉంటే చూడండి. సరే, చర్చిని ఒకసారి అని చూడు. కొందరు కూసున్న కొమ్మను నరుక్కుంటారు. దైవజనులు నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు ఈరోజు చక్కగా కూర్చున్నావు. ఆ దైవజను నువ్వు ఎప్పుడైతే తిడతావో, ఆ దైవజను నువ్వు ఎప్పుడైతే దూషిస్తావో, లేదా ఆ సంఘమును నువ్వు ఎప్పుడైతే దూషిస్తావో, నువ్వు ఏ కొమ్మ మీద కూర్చున్నావో ఆ కొమ్మ ఇరిగిపోయి కింద పడుతుంది, పళ్ళు రాలుతాయి. నోరు జాగ్రత్త. మీరు వచ్చే సంఘాన్ని మీరు శపించొద్దు, దూషించొద్దు. మీరు మీ దైవజనులను దూషించొద్దు. మీ కొరకు ప్రార్థించే వారిని మీరు అన్నం పెట్టేటోనికి ఏం పెడతారు మీరు చెప్పండి అమ్మా. అందుకే
మీ ఇంట్లో మంచి పదార్థాలు ఉన్నాయి, ప్రభువుని అడగాలి. తొందరపాటు వలన మీరు చేసే కార్యాలు, మీలో దురాత్మ అట్టి పాపాలు జరిగిస్తూ ఉంటాడు. మిమ్మల్ని సాతానుడు ప్రేరేపించి రెచ్చగొడుతూ ఉంటాడు. మీ సంఘమును మీరు ప్రేమించాలి, మీ మందిరమును మీరు ప్రేమించాలి, మీకు యాజకత్వము జరిగిస్తున్న దైవజనుణ్ణి మీరు ప్రేమించాలి. కానీ మీ కొరకు ప్రార్థించే వారిని దుర్భాషలు ఆడారనుకోండి, నీకెందుకు నీకేం అవసరం? నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? దైవజనుని మీద అధికారి ఎవరు? చెప్పండి అమ్మా, చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరా? మరి నీకెందుకు? సంఘానికి అధికారి ఎవరు? మరి నీకెందుకు? గుర్తుపెట్టుకోవాలి, మీ నోటికి కళ్ళెములు లేకపోతే నేను చేసే ప్రార్థన మీ ఇంటికి రాదు. సాతానుకి మీరు మంచిగా డోర్లు తెరిచి పిలుచుకున్నట్టు అవుద్ది. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? ఎంత మాము? రోమా 14:4. అదేనా చూడు. ఎస్, వెరీ గుడ్. రోమా 14:4. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. నీకెందుకు? చాలు. పరుని సేవకుణ్ణి తీర్పు తీర్చు. దైవజను నీ సేవకుడా, దేవుని సేవకుడా? చెప్పండి అమ్మా, ఎవరి సేవకుడు? మరి మీరేం చేస్తున్నారు? మీకెందుకు? నీవెవడవు? కేర్ఫుల్. మీ చిన్న నోటి మాట మీ ఇంటి మీదకి వచ్చే ఆశీర్వాదాల మూటను ఎత్తుకొని పోతుంది. మీ చిన్న నోటి మాట మీ ఇంటి మీదకి వచ్చే దీవెనలను అసలు మీకెందుకు? అయ్యగారు ఫలానా కార్యక్రమం అంటే ఇది అవసరమా? కొందరు మాట్లాడతారు, నిన్నటి ఒక కార్యక్రమం జరిగింది, ఎందుకు చేయాలి అయ్యగారు? అవసరమా? ఎందుకు చేయాలి అయ్యగారు? ఇదెందుకు అయ్యగారికి? అదెందుకు అయ్యగారికి? ఇలా ఎందుకు, అలాగెందుకు? ఇది చేసుడు అవసరమా? ఈ ప్రార్థన చేసుడు అవసరమా? ఇట్టెందుకు అనాలి? జాగ్రత్త. మీ నోటి మాట ద్వారా దీవెనను మీరెందుకు శాపగ్రస్తులు అవుతారు? చాలా పొరపాటు బిడ్డ. అది దేవుడు, నేను మీకు బోధించేది చాలా ప్రేమతో బోధిస్తున్నాను. దేవుడు జోక్యము చేసుకునే విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు. ఒకవేళ నువ్వు ఇన్వాల్వ్ అయితే అది నీకు శాపంగా మారుతుంది. నీకెందుకు? పరుని సేవకుని విషయము నీకెందుకు? నీకేమవసరం? అయ్యగారు వాక్యం చెప్తున్నాడా? నా కొరకు ప్రార్థిస్తున్నాడా? దేవుడు అయ్యగారిని మా నిమిత్తం వాడుకున్నాడా? ఇది మాత్రమే మీరు చూసుకోవాలి. అయ్యగారి పర్సనల్లోనికి వచ్చి అయ్యగారు ఫలానా కార్యక్రమం చేస్తే ఎందుకు? దయచేసి మీరు నా చేత దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును తీసుకునేవారు. నా చెయ్యి ఇట్టుండద్దు మీ విషయంలో. ఎట్లుండాలి? చెప్పండి, చూపెట్టండి, నాకు చూపెట్టండి. ఎట్లుండొద్దు నా చెయ్యి? మీకు ఎట్లుండొద్దు? చూపెట్టు. ఇట్లుండొద్దు. ఎట్లుండొద్దు?
కొందరేమో ఇట్లుండొద్దు అంటున్నారు. ఎట్లుండొద్దు? ఇట్లుండొద్దు. ఎట్లుండాలి? ఇట్టుండాలి. ప్రైజ్ గాడ్. ఇవి మనం చెయ్యొద్దు ఎప్పుడు. నా విషయమే కాదు, ఎవరి విషయం కూడా మీకు అనవసరం. 2 కొరింథీ ఇంకొక చోట ఏముంటుంది? కాబట్టి చూడండి, చాలామంది దీవెనలు కోల్పోయేటువంటి విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. తమ్ముడు ఎక్కడమ్మా? 1 కొరింథీ 4:5 చూడండి. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆగండమ్మా, సమయం రాకముందు ప్రభువు రాబోతున్నాడు. ఆయన వచ్చు వరకు మీరు తొందరపడి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఆగండి, కొద్దిగా ఆగండి, కొద్ది రోజులు ఆగండి, అన్నీ మీకు తెలుస్తాయి. వాట్ ఈజ్ గాడ్స్ ప్లాన్? దేవుని ప్రణాళిక ఏమిటో మీకు అర్థమవుతుంది. ఓహో, ఆ రోజు అయ్యగారు ఇందుకోసకు చేశాడా? ఓహో, ఆ రోజు అయ్యగారు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాడు? ఓహో, దీని నిమిత్తం పెట్టాడా? అప్పుడు వచ్చి, దేవా నన్ను క్షమించు ప్రభా, చూసి నమ్మిన వాడికంటే చూసినప్పుడు నువ్వేందిరా బాబు, ఎవడైనా నమ్ముతాడు? నేను ఎమ్మెల్యే అయినా అనుకో, కొంప తీసి నా మీద ఎంత కోపం ఉన్నా వచ్చి నాకు బొకే ఇయ్యాల్సిందే, శాలువు గప్పాల్సిందే. అంతేనా? అంతే. జాగ్రత్త. కాకముందు ఉన్నావు చూడు, కాకముందు నువ్వు బొకే ఇచ్చి నమ్మి ఇతడు ప్రభువు హెచ్చిస్తాడు అని నమ్మి నువ్వు శాలువు గప్పావు చూడు, అప్పుడు నేను హెచ్చించబడ్డప్పుడు కూడా నేను నిన్నెప్పుడు చెప్పండి. మొన్న మన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక వాడొకడు వీడొకడు వచ్చి బొకే ఇస్తున్నాడు, అన్న 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 అని పిలుస్తున్నాడు. నేను ఎమ్మెల్యే కానప్పుడు నన్ను చూసుకుంటూనే పోయిండు వాడు, కానీ నా దగ్గర రాలేదు. నేను గుర్తుపెట్టుకున్నా అని చెప్పాడు. మరి గుర్తుపెట్టుకుంటాడు. జాగ్రత్త. సమయము రాకముందు తీర్పు తీర్చకండి. చాలామంది ఆశీర్వాదాలు కోల్పోయేది ఆ పక్కంతోటి, ఎదుటోనితోటి, ఏనుకోనితోటి గొడవలు పెట్టుకొని, నోటి మాటలు జారి. బైబిల్ చెప్తుంది, ఎవడైనను నేను భక్తిపరుడనని అనుకొని ఎడల వాడు తన నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అమ్మ, రెఫరెన్సులు రాసుకోండి దయచేసి చెప్తున్నాను. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, నోటికి కళ్ళెం మాత్రం పెట్టుకోవు గాని తన హృదయమును మోసపరుచుకొనుచు, హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. నీ భక్తి అంతా వ్యర్థమే. నీ భక్తి మొత్తం సున్నా. నీ భక్తి అంతా కూడా వ్యర్థమే. నీ నోటికి ఏం పెట్టుకోవాలి? అందుకే చెప్పండి అమ్మా, చెప్పండి. కళ్ళెం పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? ఇట్లుండే చెయ్యి ఏమవుతుంది? గిట్ అవుతుంది. దేవుడి హస్తం ఇలాగుండేది ఇలాగైతుంది. అవి నీ దరికి రావద్దు అంటే, ఆ ఉగ్రత, దేవుని కోపం మన ఇంటి మీదకి రావద్దంటే, మనం మన నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోనని 2 భక్తులు బైబిల్లో ఉన్నారు. వారు మోషేకు అగైనిస్ట్గా మాట్లాడారు. ఎవరాళ్ళు? పేరు చెప్పండి చాలు. అహరోను. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి, ఎన్నుకున్న వాళ్ళు. అహరోను, మిరియాము. చదవండి. చాలా మందికి విషయాలు తెలియక, సంఖ్యాకాండము నామా మిరియాము అహరోనులు 12
సంఖ్యాకాండం 12 చూడండి, మొదటి వచనములోనే ఉంటది. చదవమ్మా. మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎవరికి విరోధంగా మాట్లాడారు చెప్పండి? మోషేకు విరోధముగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. చూడండి ఎంత ఘోరమైన విషయం. వారు ఏమంటున్నారు? కాదమ్మా, మొదటి నుంచి చదువమ్మా, 12 నుంచి చదువు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక. చాలు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడట? చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. కూషు దేశపు స్త్రీని మోషే పెళ్లి చేసుకొని ఉండెను కాబట్టి, అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. ఎవరిని బట్టి? స్త్రీని బట్టి. ఎవరితో మాట్లాడుతున్నారు? మోషేకి. ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందును బట్టి. ఆ కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటాడా? అన్యురాల్ని పెళ్లి చేసుకుంటాడా? అన్యురాలంటే మన అన్యురాలు కాదు, ఇజ్రాయేలీలు కాని అమ్మాయి. మన దేశంలో లేరా? వేరే దేశాన్ని చేసుకున్నాడు. అవసరమా? అయ్యో, అసలు మీకెందుకు? ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకెందుకు? ఆ స్త్రీని బట్టి మీరెందుకు మాట్లాడుతున్నారు? అతడెవరు? మోషే. చెప్పండమ్మా. దేవుని యొక్క సేవకుడు. మీరెందుకు మాట్లాడుతున్నారు? పరుని సేవకుని విషయంలో మీకెందుకు జోక్యం? ఇక్కడ కొంచెం జ్ఞానం ఉండాలి మనకు. కొంచెం జ్ఞానం ఉండాలి మనకు. తర్వాత చదువు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా అంటున్నాడు, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనులకు ఆజ్ఞనిచ్చి ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి. చాలు. యెహోవా కోపము 9వ వచనం చూడండి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. బిడలారా, ఎవరి మీద రగులుకుంది? ఎందుకు రగులుకుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. ఎందుకు ఇలా చేస్తున్నాడు అయ్యగారు? ఎందుకు అలా అయింది అయ్యగారు? ఏంటిది అయ్యగారు? కూషు దేశపు దాన్ని పెళ్లి చేసుకోవడం అవసరమా? దేవుని కోపం మన ఇంటి మీదకి రావద్దు. కేర్ఫుల్గా మనం ముందుము గాక. ఇక్కడే నేను చెప్పేది వాక్యం విడలారా. దీనికి అగైనిస్ట్ ఒక్కటి చూపెట్టండి నాకు. నోరు జాగ్రత్త. మీకున్నటువంటి బ్లెస్సింగ్ను మీరు పోగొట్టుకోకండి. నీకోసం పోగొట్టుకుంటే మంచిది, ఇంకొకరిని అని పోగొట్టుకోవడం మంచిది కాదు. నువ్వు సమకూర్చుకున్నావు నీ భక్తి జీవితాన్ని, నువ్వు ఎంతో కష్టపడ్డావు, నువ్వు ఎంతో ప్రార్థన చేసి సంపాదించుకున్నావు నీ జీవితాన్ని. ఒక్క దెబ్బతో శాపగ్రస్తమైన జీవితంగా మార్చుకోవద్దు. ఒక చిన్న విషయములో, ఒక చిన్న తొందరపాటుతో నీ జీవితంలో దీవెనను పోగొట్టుకునేటట్టుగా మీరు చెయ్యొద్దు. అహరోను ఆశీర్వదించబడ్డాడా? చెప్పండి. ఆశీర్వదించబడిన వాడే. కష్టపడ్డాడా? కష్టపడిన వాడే. యాజకత్వం జరిగించాడా? జరిగించిన వాడే. అహరోను అభిషేకించబడ్డాడా? అభిషేకించబడిన వాడే. అహరోను రొమ్మున ఏమున్నాయి? ఊరీము తుమ్మీములున్నాయి.
ఇన్ని విషయములు సంపాదించుకున్న అహరోను దేని ద్వారా కోల్పోయిండు? ఒక్క మాట సేవకుడికి విరోధంగా మాట్లాడి. మనకెందుకురా, ప్రభువుకే ఆయనే చెప్పండి చూచుకొనును. చెప్పండి అంటే ఏంటి? యెహోవా, చెప్పండి గట్టిగా, యెహోవా చెప్పాలి యెహోవా ఈరే. ఇన్ని సంపాదించుకొని ఒక చిన్న విషయంలో నీ ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. తర్వాత వాని భక్తి వ్యర్థమే. ఇంకో మాట కూడా చూపిస్తాను. దేవుడికి స్తోత్రం. 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. అందరూ కూడా లెట్స్ మెడిటేట్. మీరు ఇంటికి వెళ్ళినాక చక్కగా మెడిటేషన్ చేయాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలు. జీవమును ప్రేమించి మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే, ఇంతకుముందు ఏం చెప్పాను? మంచి, చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తున్నాను? మంచి. ఉన్నారా బాబు సబ్జెక్టులో మీరు? అసలు మంచి దినములు. ఇంతకుముందు ఏం చెప్పాను? మంచి. ఇప్పుడు మంచి పదార్థాలని చెప్పినప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి? తల మీద చేయి పెట్టుకొని ఏమన్నారు అనండి. ఇప్పుడు కూడా మంచి పదార్థాలు అన్నప్పుడు మీరు తల మీద చేయి పెట్టుకొని ఏమన్నారు? దేవా, నేను భూమి మీద ఉన్న మంచి పదార్థాలను అనుభవింతునుగాక అన్నారా లేదా? మరి మీరన్నది మీరే మర్చిపోయిన. నెంబర్ 1 మంచి. ఇప్పుడు ఏం చెప్పాను? మంచి. మరి ఇప్పుడు ఏమనాలి మీరందరూ? అర్థమైన వాళ్ళు చేస్తున్నారు, అర్థం కాని వాళ్ళు చేస్తారు. మంచి పదార్థములు అన్నప్పుడు ఏం చేశారు? నెత్తి మీద చేయి పెట్టుకొని చెప్పారు. ఇప్పుడు మంచి దినాలు వద్దా? మంచి పదార్థాలు కావాలి. మరి దినములు కావాలంటే మీరు ఏం చేయాలి? అనాలి. పెట్టుకోండి అందరూ నెత్తి మీద చేయి. అద్ద కావాలి అనుకున్నోడే పెట్టుకోండి. దేవా, మంచి దినములు నా జీవితంలో ఉండునుగాక. మరొకసారి మీరే చెప్పండి. మరొకసారి. ఆమేన్. ఈ పక్క వారికి సెకండి. మంచి పదార్థాలు, మంచి దినాలు. మరొకసారి. నువ్వు చూడబోతున్నావు. చెప్పు. నువ్వు మంచి పదార్థాలు, మంచి దినాలు చూడబోతున్నావు. చూద్దామా? ప్రైజ్ గాడ్. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఇప్పుడు సంఘానికి కావలసింది మంచి పదార్థాలు, మంచి దినములు కావాలి. మంచి పదార్థాలు చెప్పండి. మంచి పదార్థాలు, మంచి దినములు. ఇవి కావాలంటే నీ నోరుని ఏం చేసుకోవాలి? చెడ్డదాని పలుకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలుకకుండా పెదవులను కాచుకోవాలి. నాలుకను, పెదవులను కాచుకుందువుగాక. నాలుకను, పెదవులను కాచుకుందువుగాక.
ఇక్కడ ఆశీర్వాదం కోల్పోతారు చాలామంది. కపటపు మాటలు. ఫోన్లలో మాట్లాడకండి, దయచేసి ఫోన్లు మాట్లాడకండి. ఈ ఫోన్లు మన క్యాల్ తప్పిస్తున్నాయి తెలుసా మీకు? రేడియేషన్ ఎక్కువై ఒకటి వేయి ఒకటి మాట్లాడుతున్నాం, తెలియకుండానే అరుస్తున్నాం, కేకలు పెడుతున్నాం. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడకండి, అవసరం ఉన్నంత మటుకు మాట్లాడొదిలేండి. ఎందుకంటే అవి మనల్ని రెచ్చగొడుతున్నాయి. రేడియేషన్ ప్రాబ్లం వల్ల మన మైండ్ హ్యాక్ అయి నోరు కాని మాటలాడుతుంది. జాగ్రత్త. నేను మా అమ్మగారికి అదే చెప్పాను, అమ్మ మీరు ఫోన్లో మాట్లాడకండి, ఎవరితో మాట్లాడకండి, కావాలంటే పిలిపించి మాట్లాడు. నేను కూడా మాట్లాడానమ్మా. ఫోన్లలో మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు. మీ అందరికీ నేను చెప్తున్న హితం, ఎక్కువ ఫోన్స్ ద్వారా మన మైండ్ హ్యాక్ అవుతుంది. కేర్ఫుల్ ఉండాలి. హల్లెలూయా. నీ భర్తతో ఫోన్లో లొల్లి పెట్టుకోక, ఇంటికి వచ్చినాక లొల్లి పెట్టుకో. ఫోన్లో లొల్లి పెట్టుకుంటే నువ్వు ఇంకెక్కువ మాట్లాడేస్తావు. ఎందుకంటే అప్పుడు నీకు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల ఇంకెక్కువగా నువ్వు అరిసే ప్రమాదం ఉంటుంది. ఇంటికి వచ్చినాక పెట్టుకో, ఏం కాదు, సమాధానం వస్తుంది. హల్లెలూయా. మంచి పదార్థాలు, మంచి దినములు మన జీవితములో, మన సంఘములో, మన పిల్లల్లో ఉండును గాక. ఏం కావాలి? మంచి పదార్థాలు, మంచి దినములు. ఇప్పుడు మూలవాక్యం చదవండి, ప్రసంగంలోనికి పోదాం. రోమా 5:14-17. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఇప్పుడు మన నాలుకను మనం భద్రం చేసుకుంటే మనకు దేవునితో ఏమొస్తుంది? సమాధానం వచ్చినప్పుడు మనకేం జరుగుతుంది? మంచి పదార్థాలు, మంచి దినాలు మనం అనుభవిస్తాం. యేసుక్రీస్తు ద్వారా మనకు నీతి కలుగుతుంది. దేవునితో ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. మూడవది పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఈ విషయమును ప్రభు చిత్తమైతే వచ్చేవారు మనం చెప్పుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు.